బాణసంచ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ నరసింహులు అందిస్తారు. నరసింహులు, చెప్పండి, గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మొత్తం ఇందులో 13 మంది ఈ గోడౌన్లో బాణసంచ తయారీ కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఇద్దరు చనిపోయారు, 11 మందికి తీవ్ర గాయాలైనాయి. వాళ్ళల్లో కూడా 9 మంది పరిస్థితి పూర్తి విషమంగా ఉంది. మిగిలినటువంటి ఇద్దరికి మాత్రం స్వల్ప గాయాలైనాయి. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఫైర్ అధికారులు అలాగే పోలీస్ అధికారులు కూడా ఇక్కడ నుంచి మొత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తే అంతా చాలా భయానకరమైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఇక్కడ పేలుడు దాటికి సమీపంలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కదిలిపోయినట్టుగా కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. గతంలో కూడా ఇక్కడ అదే పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ సంఘటనా స్థలానికి ఇప్పుడు ఫైర్ అధికారులతో పాటు అడిషనల్ ఎస్పీతో పాటు జిల్లా నగరంలో ఉన్నటువంటి టౌన్ డిఎస్పీ అలాగే రూరల్ డిఎస్పీతో పాటు మిగిలినటువంటి నగర మేయర్ అబ్దుల్ అజీజు ఆర్డీఓ వెంకటేశ్వర్లు వీళ్ళందరూ కూడా ఈ సంఘటనా స్థలానికి వచ్చేసి మొత్తం పరిస్థితులు అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం ఈ దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో 20కి పైగా ఈ బాణసంచ కేంద్రాలు ఉన్నాయి. పెన్నా నది గట్టులో ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇది. నగరానికి దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దూరం ఉన్నటువంటి ఉందనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ముందస్తు ప్రికాషన్స్ కానీ గమనించినట్లయితే పెద్దగా లేవు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సత్వరం అక్కడ నుంచి చేరుకొని దాన్ని మంటలా అదుపులో చేయడం కానీ అలాగే ఏదన్నా విపరీతమైనటువంటి బ్లాస్టింగ్ జరిగినప్పుడు దాన్ని నిరోధించడానికి సంబంధించినటువంటి కనీస ఇక్కడ చర్యలు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి మనం నేరుగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. అలాగే మొత్తం ఈ లోపల ఉన్నటువంటి 14 బాణసంచ కేంద్రాలు ఉన్నాయి. ఈ అన్నింటిలో కూడా ఇదే పరిస్థితిగా ఉంది. అయితే నరసింహులు, చనిపోయిన వారికి సంబంధించిన వివరాలు ఏంటి? వారందరూ కూడా పేద కుటుంబాలకు చెందిన వారుగా కనిపిస్తున్నారు. వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? చాలా నిరుపేదలు పూట గడిస్తేనే ఇక్కడ కూలి చేసుకుంటేనే వాళ్ళ పూట గడిచేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. అందులో కూడా నల్లమందుతో కూడినటువంటి కాబట్టి అనారోగ్య పరిస్థితులు కూడా కలిగే అవకాశం ఉన్నందున వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా చాలా నిరుపేదలు. వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరు పేర్లు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. మిగిలినటువంటి 9 మందిని కూడా ఇక్కడ తీసుకెళ్తున్నారు. మొత్తంగా కానీ ఏంటంటే నిరుపేదలు మాత్రమే ఇక్కడ పనిచేసేటటువంటి అవకాశం. అందులో కాస్త ఈ బాణసంచ తయారీలో కాస్త స్కిల్డ్ లేబర్ అనుభవం వాళ్ళు మాత్రం ఇక్కడ ఉంటూ ఉన్నారు. దాంతో పాటు అందువల్ల ఇక్కడ వాళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ.